తోటకూర పల్లి మసాలా. మరి ముందుగా తోటకూర పల్లి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర పల్లి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 4, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. తోటకూర పల్లి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే తోటకూరని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామండి. మిగతావన్నీ కూడా మామూలుగా సాధారణంగా మన ఇంట్లో ఉండేవే. తోటకూర పల్లి మసాలా అంటే దీనికంటే ఒక మసాలా తయారు చేసుకుంటున్నాం. అంటే అన్ని ఇంట్లో మనం సాధారణంగా వేసుకునేవే. ఆ మసాలా ఏంటో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు తోటకూర. ఇక తోటకూర అంటే ఆకుకూరలు అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేవే. ముఖ్యంగా తోటకూరలో విటమిన్ ఏ, సి, డి, ఈ, B12, B6, తర్వాత కాల్షియము, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఒంట్లోని ఫ్యాట్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తోటకూరలో మనకి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆ కూరలు అన్నిట్లో అనుకోండి అఫ్ కోర్స్. అలాగే అందులో భాగంగా తోటకూరలో కూడా చాలా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. తద్వారా ఏంటి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో కూడా చాలా మంచి మేలు చేస్తుంది. ఇక డైజెషన్ విషయంలో అంటారా, ఏ వయసు వారైనా కూడా చాలా సులభంగా ఈ తోటకూరను ఉపయోగించుకోవచ్చు. జీర్ణాశయానికి కూడా చాలా మంచిది అండ్ చాలా ఈజీ కూడా. కష్టం కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అసలు తోటకూర గురించి మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఆకుకూరలు అన్నీ కూడా చాలా మంచివి కాబట్టి ఖచ్చితంగా వారంలో 5 సార్లు తోటకూర అలాగే ఆకుకూరలతో ఏదో ఒక వంటలు తయారు చేసుకోవాలి. అది పప్పు రూపంలో అయినా లేదంటే కూర రూపంలో అయినా ఏదో ఒక రూపంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అయితే మరి ముందుగా ఇందులో ఏం చేయాలి అంటే మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకుందామండి. మనకి పల్లీలు, ధనియాలు, పుట్నాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఈ 5 పదార్థాలు కూడా మనము నూనె లేకుండా చక్కగా వేయించేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కాస్త నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాన్నే మనం మసాలా అంటున్నాం. అంటే ఆ మసాలా ముద్ద ఏదైతే ఉందో ఇవన్నీ కలిపితేనే ఆ మసాలా ముద్ద అనమాట. అంటే తోటకూర పల్లి మసాలాలో ఇది ముఖ్యమైన మసాలా. మరి నూనె వేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు, దానికి తగ్గట్టుగా పుట్నాలు, ఇంత అక్కర్లేదండి, ధనియాలు కొంచెమే సరిపోతుంది. ఎందుకంటే ధనియాల క్వాంటిటీ మనకి అంటే తొందరగా వస్తుంది కాబట్టి దీంట్లోకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు. సో వీటన్నిటిని మనం చక్కగా వేయించేసుకుందాం నూనె లేకుండా. అలాగే మనకు తోటకూర హార్ట్కి కూడా చాలా మంచిదండి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే షుగర్తో ఇబ్బంది పడుతున్న వారు కూడా తోటకూరని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళకు కూడా ఆరోగ్యకరం కూడా. సో అందుకు చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. తోటకూరతో కూర తయారు చేసుకుంటాము, తోటకూర పెసరపప్పు కూర తయారు చేసుకుంటాము. తర్వాత కొన్ని కూరల్లో కూడా కలిపి కూడా వేస్తూ ఉంటాము. అలా ఏదో ఒక రూపంలో అండి తినాలి అన్న ఒక ఇది ఉండాలే కానీ ఏదో విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన గూగుల్ తల్లి అలాగే మన అమృతం తల్లి ఇవన్నీ ఉన్న తర్వాత మనకి వంటకాల విషయంలో ఇంకా తిరిగే ఉండదు కదా. బోల్డ్ అని రకాలు నేర్పిస్తూ ఉంటాము. చక్కగా చూసి చేసేసుకోవడమే. ఇది కాస్త వేగే లోపండి, ఇది కొంచెం మనం సిమ్లో పెట్టుకుందాము. మరోవైపు ఈ బాండీలో కొన్ని నీళ్లు పోసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో మనం కొన్ని నీళ్లు పోసుకుని తోటకూర మన ముఖ్యమైన పదార్థం, అప్పటి నుంచి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. తోటకూరను ఇందులో వేసేసుకుందాం. మనం ఎంత ఆకుకూర వేసుకున్నా కూడా చివరికి అది చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి ఇంత వేసుకున్నామా అది చూడండి ఒక్క 5 నిమిషాలు ఎలా అయిపోతుంది. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి. అంటే వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇది ఒక్కసారి మనం కొంచెం దగ్గర కలిపేసుకుంటే అదే దగ్గర పడిపోతుంది. ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాం ఇలా.
ఏ ఆకుకూర అయినా కూడా అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు, అది కూడా ఉంది. మనకు పాలకూర అయినా లేకపోతే తోటకూర ఏదైనా సరే ఉడికే ప్రాసెస్ చాలా తక్కువ ఉండాలి, ముఖ్యంగా ఇలా నీళ్ళల్లో ఉడికించే ప్రాసెస్. ఒకవేళ కుక్కర్లోనే మనం పప్పు తోటకూర అన్ని పెట్టి ఉడికిచ్చేస్తే ఆ న్యూట్రియంట్స్ అందులోనే ఉండిపోతాయి. ఇందులో ఏంటి అంటే ఆ నీళ్ళను మనం తీసేస్తాం కాబట్టి ఎక్కువ ఉడికించకూడదు, లేకపోతే ఉన్నవన్నీ వాటర్లోకి వెళ్ళిపోతే ఇంకెందుకండి తోటకూర తిని, అంతేనా? ఏదైనా అంటే మనకు పాలక్ పనీర్ చేసుకునేటప్పుడు కూడా పాలకూర ఉడికించుకుంటాం, ఎక్కువసేపు ఉడికించకూడదు, కేవలం అది కొంచెం అలా మగ్గిందా లేదా అన్నప్పుడు తీసేసేయాలి అంతే అందులోంచి. ఇది కూడా వేగిపోయిందండి. ఇలా చక్కగా వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. మధ్యలో మన ఆకుకూర చూసుకుంటూ వేగిపోయినటువంటి ఈ పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలా చక్కగా మనము ఈ పప్పులన్నీ కూడా వేయించేసుకున్నాం కదా, పల్లీలు పుట్నాలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు దీన్ని మనం చక్కగా రుబ్బేసుకుందాం. అందులో ఏమేమి యాడ్ చేస్తున్నాను అంటే కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త ఉప్పు, అంటే ఈ మసాలాకి తగ్గట్టుగా ఉప్పు అనమాట. మళ్ళీ కావాలంటే కూరలో మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని చక్కగా నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఈలోపు తోటకూర కూడా బాగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ముద్దలాగా తయారు చేసేసుకున్నాను. మీరు ఒకవేళ నిలువ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు నీళ్లు పోసుకోకుండా కాస్త పొడి పొడిగా చేసుకోవచ్చు. కాకపోతే మనం మొత్తం వేసేస్తున్నాం, ఎందుకంటే అదే ముఖ్యమైన మసాలా పేస్ట్ కాబట్టి నేను చక్కగా కొంచెమే తీసుకున్నాను కాబట్టి వాటర్ వేసేసాను. అయితే ఇటువైపు మన తోటకూర కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. మరోవైపు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం ఈ బాండిది. ఇక మన తోటకూర పల్లి మసాలా కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా కాస్త నూనె, నూనె కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనకు చపాతీలోకి బాగుంటుంది, మనము దంపుడు బియ్యం తీసుకున్నా బాగుంటుంది, రవ తిన్నా బాగుంటుంది, ఇంకా అన్నంలో కంటే అన్నీ బాగుంటాయి అనుకుంటే అది వేరే విషయం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకుందాం. అంటే మనం మసాలా పేస్ట్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి జస్ట్ మన కూరకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇంకా మనకు పసుపు వేసుకోవాల్సిన అవసరమే లేదండి, ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి అవసరం లేదు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము, అలాగే మన పేస్ట్లో ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి. సో అది కూడా మనకు కారం యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా చక్కగా ఇలా తీసి వేసేసుకోవచ్చు. దీన్ని మీరు డ్రైన్ చేసుకొని చక్కగా అలా అయినా తీసుకోవచ్చు. మీరు ఈ వాటర్ కూడా వేసుకోవాలి అంటే హ్యాపీగా వేసేసుకోవచ్చండి, అంటే వేసుకోకూడదు అనేది ఏం లేదు. సో చక్కగా నీళ్ళతో పాటు కూడా మీరు వేసేసుకోవచ్చు.
సో ప్రస్తుతానికి నాకు కావాల్సిన క్వాంటిటీని బట్టి నేను వేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం టోటల్గా వాటర్తో పాటు కూడా మీరు తోటకూర తీసేసుకోవచ్చు. తోటకూర కూడా వేసేసుకున్నాం కదా. ఇది మనకు కొంచెం ఉడకాలి బాగా, అంటే ఆ తోటకూర, టొమాటో, మనం వేసిన మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కలవాలి. అండ్ ఉప్పు కారాలు కూడా అన్నీ పడినట్టే అండి దీంట్లో ఇది ఒక్క 2 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిందంటే చాలా టేస్టీ తోటకూర పల్లీ మసాలా రెడీ అయిపోయినట్టే. తోటకూర పల్లీ మసాలా తయారైపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా చక్కగా, అదే ఎక్కువ మగ్గకూడదు, పైన నుంచి అలా గ్రీన్గా అది మాత్రమే కనిపించాలి, భలే ఉంటున్నప్పుడు. ఆహా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. ఈ మసాలా పేస్ట్ మీరు వేరే దేనికైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఆహా, ప్లేట్ కూడా ఎంత అద్భుతంగా ఉంది చూసారా. దానిమ్మ గింజలు, తర్వాత మన కీరా ఫ్లైట్ ఎక్కిందనమాట. తోటకూర పల్లీ మసాలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా రంగు కూడా ఎంత మంచి గ్రీనిష్ కలర్లో ఉంది కదా, అంటే హెల్త్ అనమాట. తోటకూర పల్లీ మసాలా తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర పల్లీ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 4, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. తోటకూర పల్లీ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త పసుపు, ఉప్పు వేసి మెత్తగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో నీళ్లు పోసి అందులో తోటకూరను వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, మెత్తగా రుబ్బుకున్న పల్లీ మసాలా వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో తోటకూరను వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర పల్లీ మసాలా రెడీ.